ఈరోజు మనం ఫాస్ట్ సింపుల్లో డబ్ల్యూహెచ్ ఫార్ములాలో ఏ విధంగా క్వశ్చన్ చేయాలి తయారు చేయాలి చూద్దాం. డబ్ల్యూహెచ్ క్వశ్చన్లు ఫాస్ట్ టెన్స్లో విషయానికి వస్తే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ప్లస్ డిడ్ మీకు ఆల్ తెలిసి డిడ్ డూ ఒక ఫాస్ట్ హెల్పింగ్ వర్బ్ మీన్స్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ దానికి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోయింది. సార్ మరి ఫాస్ట్ టెన్స్ అన్న ఇక్కడ వర్బ్ వన్ ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ ఇక్కడ డిడ్ అనేది వర్బ్ టూ కాబట్టి ఆటోమేటిక్గా మనం ఫస్ట్ ఇచ్చినప్పుడు వర్బ్ వన్ వస్తుంది, ఆ టెన్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఒక 6 డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వస్తుంది. వాట్, వై, వేర్, వెన్, విచ్, హౌ ప్లస్ నా రూల్స్ ప్రకారం డిడ్ నెక్స్ట్ ఎన్ని సబ్జెక్టులకు ఒక సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ క్వశ్చన్ మార్క్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వాటితో చూద్దాం ఎగ్జాంపుల్. నువ్వు ఏమి కొన్నావు, ఆల్రెడీ అతను కొన్నాడు, మనం ఫస్ట్ టెన్స్ కాబట్టి నువ్వు ఏమి కొన్నావు అని అడగాలి. అప్పుడు ఏం చేస్తాం మనం, వాట్ డిడ్ యూ బై, వాట్ డిడ్ యూ బై. సెకండ్, ఎందుకు, ఆమె ఎందుకు వచ్చింది. సింపుల్, వై డిడ్ సబ్జెక్ట్ షీ వర్బ్ వన్ కమ్, వై డిడ్ షీ కమ్, ఆమె ఎందుకు వచ్చింది. నెక్స్ట్ వేర్, వారు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి, వేర్ డిడ్ దే సబ్జెక్ట్ గో వర్బ్ వన్, వేర్ డిడ్ దే గో, వారు ఎక్కడికి వెళ్ళారు. నెక్స్ట్ మనం ఎప్పుడు ఫోన్ చేశాము, వెన్ డిడ్ వి కాల్ వర్బ్ వన్ క్వశ్చన్ మార్క్, వెన్ డిడ్ వి కాల్. నెక్స్ట్ విచ్, ఏ దుస్తులు అతను ధరించాడు, విచ్ డ్రెస్ డిడ్ హీ వేర్, విచ్ డ్రెస్ డిడ్ హీ వేర్. హౌ, అతడు ఎలా రాశాడు, హౌ డిడ్ హీ వర్బ్ వన్ రైట్, హౌ డిడ్ హీ రైట్. ఈ విధంగా మనం ఫాస్ట్ టెన్స్లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఫార్మేషన్ ఈ విధంగా చేయాలి. థ్యాంక్ యూ.